హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మీ దేవాంశు. ఈరోజైతే నేను సొరకాయ పాలకూర అయితే చేస్తున్నానండి. బాలింత పత్యంలో అయితే సొరకాయ అయితే తీసుకొచ్చని చెప్పారు. సో, దానివల్ల ఏంటంటే సొరకాయ పాలు వేసుకుని అయితే కర్రీ అయితే చేసుకుంటామండి. దానికి ఏమేమి కావాలంటే నేనైతే 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చి సొరకాయ అండి. సొరకాయ అయితే ఒకటి చిన్నది కట్ చేసి పెట్టుకున్నాం. దానికి కావాల్సిన తాలింపులు ఏంటంటే ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకునండి. ఇప్పుడైతే ఇక్కడైతే గిన్నె అయితే పెట్టానండి. ప్రజెంట్ ఆయిల్ అయితే వేసాము. మంచిగా మరిగిన తర్వాత ఈ తాలింపులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను వెల్లుల్లి వేస్తున్నానండి. వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇంకన్నీ ఒకసారి వేసేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఇవన్నీ తాలింపు సరుకులన్నీ కూడా మంచిగా అయితే ఫ్రై అయినాయి కదండి. ఇంకొద్దిసేపు బాగా మంచిగా ఫ్రై చేసుకుని అప్పుడు అందులో ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి సొరకాయలో పాలేసి వండుకుంటారన్నది కామెంట్ చేయండి. మీకు కనుక మా కర్రీ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసానండి. ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోండి. ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. అవి ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బాగా మగ్గినాయి కదండి. సో, దీంట్లో అయితే సొరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే సొరకాయ ముక్కలు అయితే యాడ్ చేసామండి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇవి బాగా మగ్గుతాయి కదండి. ఉల్లిపాయ, సొరకాయ ముక్కలు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే నేను 1 టీ స్పూన్ అయితే సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు మనకు సొరకాయలోంచి అయితే మంచిగా వాటర్ అయితే వచ్చింది కదండి. ఇప్పుడు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడైతే అన్నీ కలిసిలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో పాలు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి, చిక్కటి పాలు. మీరు నాలా కింద అయితే పాలు అమ్ముకోకండి. మంచిగా గ్లాసులో వేసుకొని పాలు వేసుకోండి. ఇప్పుడైతే నేను 2 గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి. పాలు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకో గ్లాస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా వాటర్ వేయవలసిన అవసరం అయితే లేదండి. ఈ పాలతో అయితే ఆనపకాయ సొరకాయ అయితే మంచిగా కుక్ అయిపోద్ది. అది ఉడికిన తర్వాత కర్రీ ఎలా ఉందో చూపిస్తాను మీకు. కర్రీ అయితే ఉడికిపోయిందండి. మేము ఈ కన్సిస్టెన్సీలో అయితే దించుకుంటాము. మీకు కనుక ఇంకా గ్రేవీ దగ్గరకు రావాలి అనుకుంటే కనుక మీరు ఇంకా దగ్గరికి అయితే చేసుకోండి. మాకైతే ఈ విధంగా అయితే సరిపోద్దండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.